ఒంగోలులో ప్రకాశం భవనం వద్ద బస్సు ఢీకొని వృద్ధురాలు గాయపడ్డారు. బస్టాండ్ నుంచి బయలుదేరిన ఒంగోలు టు మర్నూరు బస్సు కలెక్టరేట్ వద్ద మలుపు తిరుగుతుండగా వృద్ధురాలు రోడ్డు దాటుతూ గాయపడింది. ఈ విషయమై డ్రైవర్ మాట్లాడుతూ ఈ ఫ్లెక్సీలు అనేక రకాలుగా కట్టినందువల్ల అడ్డుగా ఉన్నందువల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో జరిగినట్లు ఆయన తెలిపారు. దీనిపై ప్రజలు కూడా ఫ్లెక్సీలన్నీ రోడ్డుకు అవాంతరంగా కడుతున్నందువల్ల ద్విచక్ర వాహనాల దారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలియజేశారు. దీనిపై ప్రజల అభిప్రాయంగా ఫ్లెక్సీలు కలెక్టరేట్ మరియు ఆర్టీఓ కార్యాలయం హెచ్ సెంటర్ వద్ద ఫ్లెక్సీలు నిషేధించాలని, ఆ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ఫ్లెక్సీల్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరారు. చెప్పనా, ఈ టర్నింగ్లో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఏవి ఫ్లెక్సీలు కొన్ని అడ్డం అవుతా ఉన్నాయి. టర్నింగ్ చాలా తక్కువగా ఉంది ఇక్కడ. దానివల్ల రోడ్డు టర్నింగ్లో బస్సులు విపరీతంగా టర్న్ అవుతున్నాయి. టర్న్ అయ్యేటప్పుడు ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అయ్యి ఇప్పటికే 4-5 చోట్ల యాక్సిడెంట్ జరిగినాయి. ఇప్పుడే మేము ఆఫీసులో బయటకు వచ్చాం, అది బాగా చూడలేము, ఆ ప్రాణం పీక్కుంటుంది. ఈ టర్నింగ్ని లోన కొంచెం డైవర్ట్ చేస్తే టర్నింగ్ క్లియర్ అవుతుంది. మున్సిపల్ కమిషనర్ గౌరవ ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టి ఈ మూలలో ఫ్లెక్సీలు కట్టకుండా లోన కొంచెం టర్న్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఆర్టీసీ బస్ మడమనూరు ఒక అడ్డం లేకుండా తరిమేస్తున్నాడు ముందు. బస్ వాళ్ళదే. అన్నా ఏమైంది అన్న? ఏమైంది? ఎవరు మీరా తప్పు? మీరా తప్ప? ఈ బస్సు టర్నింగ్ ఉన్న సంగతి తెలుసు. అవును, ఆ టర్నింగ్ నువ్వు స్లో రావచ్చు కదా. చాలా స్పీడ్గా వస్తున్నారు బస్సులో. ఈ బస్ డ్రైవర్లు టర్నింగ్ ఉన్న సంగతి స్పీడ్గా వస్తున్నారు. ఇక్కడ నిర్లక్ష్యం నడుపుతున్నారు. బస్సు చాలా స్పీడ్గా వెళ్తున్నారు. షాపుల దగ్గర కూడా నిర్లక్ష్యంగా వస్తూ ఉన్నారు. ఎవరు తప్పు ఉంటుంది? ఎవరు తప్పు ఉంది?